వెళ్ళేటప్పుడు అట్లా సన్మానించడం కరెక్టే కదా అనుకున్నా. తీరా చూస్తే మళ్ళీ ఆ తర్వాత జగన్ వచ్చినప్పుడు అది ఆగింది. మొదట్లో మామూలుగా చేసేసారు, ఆ తర్వాత సాంతం బెనిఫిట్స్ ఆగి వీళ్ళు ఇప్పుడు అట్లాగే ప్రాబ్లం ఉంది. ఇక్కడ వాళ్ళకే ఉన్నప్పుడు వీళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే దశల వారీగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తగ్గించుకోవాలి. మీకు సెక్యూర్డ్ జాబ్ చేసేటటువంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. ఇన్సెక్యూర్డ్గా ఉన్నప్పుడు, అసంఘటితంగా ఉన్నప్పుడు భయపడతారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు సెక్యూర్డ్ జాబ్, వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నా సరే వాళ్ళని తీయలేకపోతున్నారు. అదే కాంట్రాక్ట్ ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ వాళ్ళని పీకేశారుగా వీళ్ళు చాలా మంది, మళ్ళీ వీళ్ళ మనుషులు పెట్టుకున్నారుగా. ప్రైవేటు కంపెనీల దగ్గరికి వెళ్ళి నీ స్టాఫ్ని మీకే నేను చెప్పినోని పెట్టు అని అడుగుతున్నారు రోజులు. అట్లాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అయితే అంటే మీకు ఎలా ఉంటుందంటే ఇవాళ పరిస్థితులు మన రాష్ట్రం పరిస్థితి మిగతా దేశాల్లో మిగతాది కాదు, మిగతా చోట్ల అవుట్ సోర్సింగ్లు కాంట్రాక్టు ఇవి ఉంటాయి. ప్రజలకు కూడా ఏంటంటే సర్వీస్ అందాలని కోరుకుంటున్నారు కానీ ఉద్యోగ భద్రత నాకెందుకు అనుకుంటున్నారు. ఎందుకంటే భద్రత కలిగిన ఉద్యోగి బాధ్యతగా ప్రవర్తించడం లేదు. భద్రత కలిగిన ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టరు, కాంపౌండరు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ వీళ్ళు ఏమన్నా బాధ్యతగా ప్రవర్తిస్తుంటే సమాజం పట్ల వాళ్ళ పట్ల పాజిటివ్గా ఆలోచిస్తారు ప్రజలు. వాళ్ళు ఎట్లాగో బాధ్యతగా ప్రవర్తించినప్పుడు మనకెందుకు భారం అనుకుంటారు జనం.